కేటీఆర్, డ్రగ్స్ సృష్టికర్తనే కేటీఆర్. ఈ డ్రగ్స్ ఎవరి ద్వారా వచ్చింది, ఎక్కడి నుండి వచ్చింది? 10 సంవత్సరాలు 2014 దాకా తెలంగాణ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కడ కూడా డ్రగ్స్ లేదు. ఎవరో ఏరుగా ఒక్కలో ఇద్దరో 10 మందో బడాబాబులు వారు ఇతర దేశాలు పోయినప్పుడు ఇతర దేశాలలో నిషేధం లేదు కాబట్టి అక్కడ ఉపయోగించుకుంటారని చెప్పారు. అప్పుడు అది ఏరుగా చెప్తే వినడమే తప్ప ఆ డ్రగ్స్ అంటే ఏంటో తెలియనటువంటి పరిస్థితి. అది చాలా పెద్ద బడాబాబులు, అలాంటి వాళ్ళు ఇతర దేశానికి పోయినప్పుడు అక్కడ ఏదో ఉపయోగించుకుంటారట. అది ఎట్లుంటుందో కూడా తెలియదు. కానీ 2014 తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత, కేసీఆర్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత, కేటీఆర్ ఈ రాష్ట్రానికి మంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఈ డ్రగ్స్ను, గంజాయిని అలవాటు చేసిందే కేటీఆర్. ఇది వాస్తవం. మరి ఆనాడు మాజీ ముఖ్యమంత్రికి తెలియదా? తెలుసు మాజీ ముఖ్యమంత్రి గారికి. మాజీ ముఖ్యమంత్రి గారు కొడుకు డైరెక్షన్ ఇచ్చాడు. కొడుకు దాన్ని విచ్చలవిడిగా, అయ్యా మీడియా సోదరులకు నేను చెప్తున్నా, ఇదేమి ఆషామాష విషయం కాదు. ఈ డ్రగ్స్ అనేది కేటీఆరే ఈ తెలంగాణ రాష్ట్రానికి కాంట్రాక్టర్ పట్టి మొత్తము తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 1000 మందిని పెట్టుకొని మొత్తం అన్ని జిల్లాల్లో, అన్ని మండలాలకు పంపించడం జరిగింది. ఈ డ్రగ్స్ను హైదరాబాద్ సిటీతోనే కాదు, ఇది అన్ని జిల్లాలకు పోవాలి, అన్ని మండలాలకు కూడా వెళితే అక్కడున్నటువంటి ఎస్సీలు, ఎస్టీలు, బీసీ పిల్లలు, ఇతర కులాలకు సంబంధించినటువంటి పిల్లలు తాగి దీనికి అలవాటు పడి బానిసలుగా తయారై వాళ్ళ కుటుంబాలు సర్వనాశనం కావాలి, వాళ్ళ కుటుంబాలు కూడా బానిసలుగా పనిచేసుకుంటూ ఉండాల్సిందే. వాళ్ళకు ఈ డ్రగ్స్ అలవాటు చేయాలి ఫస్ట్ అని చెప్పి ఒక దుర్మార్గమైన ఆలోచనతోని ఈ డ్రగ్స్ను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పంపించడం జరిగింది కేటీఆర్. కేటీఆర్కు డ్రగ్స్ అలవాటే. కేటీఆర్ అనే అతడు ఈ డ్రగ్స్కు అలవాటు పడ్డాడు. ఈ డ్రగ్స్కి అలవాటు పడి సినిమా ఇండస్ట్రీ వాళ్ళకు కూడా అలవాటు చేసింది కేటీఆరే. సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి కింది స్థాయి దాకా కొత్తగా వచ్చినటువంటి హీరోలకు, కొత్తగా వచ్చినటువంటి హీరోయిన్లకు కూడా అలవాటు చేసింది ఈయననే. ఈ ఫోన్ టాపింగ్ ద్వారా కొంతమంది బిజినెస్ వాళ్లకు, కొంతమంది ఇండస్ట్రీ వాళ్ళను మీ కథ మొత్తం బయట పెడతా అని ఈ విధంగా కూడా వాళ్ళను బ్లాక్మెయిల్ చేసి ఈ డ్రగ్స్ను అలవాటు చేశాడు వాళ్ళకు. మీరు గుర్తుపెట్టుకోండి, 2014 నుంచేలే ఈ రాష్ట్రంలో డ్రగ్స్ అనేది విచ్చలవిడిగా. ఒకవేళ నేను మాట్లాడేది తప్పనుకుంటే 2014 దాకా ఈ రాష్ట్రంలో డ్రగ్స్ ఉంటే చెప్పోనండి. ఏంటండి, యువత చాలా మంది చనిపోయారు ఈ డ్రగ్స్కి అలవాటు పడి. బండ్ల మీద పోయి కాళ్ళు నడుపుకుంటూ ఎంతో మంది యాక్సిడెంట్లు చచ్చిపోయారు. ఈ దేశంలో ఎక్కువ
ఎక్కువ డ్రగ్స్ ఎక్కడ దొరుకుతుందంటే తెలంగాణ రాష్ట్రంలో దొరుకుతుంది అనే పరిస్థితి తీసుకొచ్చాడు. ఆ డ్రగ్స్ గంజాయిని. వాస్తవం కాదా ఇది? అంటే ఏంది? తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా తయారు చేశారు? యువతను, కాలేజీ పిల్లలు, ఇంటర్మీడియట్ పిల్లలు, డిగ్రీ పిల్లలు, ఇంతమందికి డ్రగ్స్ అలవాటు చేశాడు. ప్రతి జిల్లాలో, ప్రతి కాలేజీలో హైదరాబాద్ వస్తే డ్రగ్స్ దొరకడం కాదు, తెలంగాణ జిల్లాలో ఎక్కడ పోయినా ఆదిలాబాద్ జిల్లాకు అని కాలేజీలకు పోతే ఇంటర్మీడియట్ డిగ్రీ పిల్లలకు, మండలాలకు వెళితే ఒక విచిత్రం ఏంటంటే, నేను అప్పుడు ఒక 3-4 మండలాలకు ఏమైంది అని అంటే వీళ్ళకు డ్రగ్స్ అలవాటు. నేను షాక్. ఆ డ్రగ్స్ ఎట్లుంటుందో నాకు కూడా తెలియదు అసలు. ఆ డ్రగ్స్ గంజా అంటారు అనంగా వినడమే, కానీ అది ఎట్లుంటుందో కూడా తెలియదు. కానీ ప్రతి మండల్లో, ప్రతి కాలేజీలో, ఒక కాలేజీలో 20 మంది 30 మందికి అలవాటు అయిపోయింది. ఇట్లా అలవాటు చేసి ఈ తెలంగాణ యువతను ఒక బానిసలుగా తయారు చేశాడు కేటీఆర్. ఇది వాస్తవాలు. వీళ్ళందరికీ, ఎందుకంటే కాలేజ్ స్టూడెంట్స్ అందరికి కూడా ఇది ఆడపిల్లలకు, మగవాళ్లకు అందరికి కూడా తయారు చేసి విచ్చలివిడిగా రాష్ట్రంలో యువతను విచ్చలివిడిగా తిరిగే విధంగా తల్లిదండ్రులను బెదిరించి అవసరం అనుకుంటే ఏది ఉంటుంది అమ్ముకోనైనా అట్లా కొనుక్కునే పరిస్థితికి దిగదార్చిండు యువతను. ఇంత దుర్మార్గం పరిపాలన ఎక్కడన్నా ఉందా దేశంలో? ఎంత బాధిస్తుందండి? ఏమనంటే గజ్జలకాంతం ఇష్టం వచ్చినట్టు మాట్లాడినాడు, గజ్జలకాంతం ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన మన మీడియా సోదరులు కూడా అక్కడక్కడ చెప్తూ అక్కడక్కడ ఇస్తున్నారు. చాలా మీకు ఇబ్బంది అనిపిస్తుంది మీడియా సోదరులారా, మిమ్మల్ని తప్పుపట్టడం లే. ప్రతి ఒక్కరికి ఈ డ్రగ్స్ అలవాటు చేసి, సినిమా ఇండస్ట్రీ వాళ్ళకు డ్రగ్స్ అలవాటు చేసి వాళ్ళని కేసులు అయ్యే విధంగా తయారైంది. ఇటు డ్రగ్స్ అలవాటు చేశాడు, గంజాయి అలవాటు చేశాడు, అది తాగడం అలవాటు చేశాడు. మళ్ళీ వాళ్ళకి ఏంటి? రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్. అంటే మీరు డ్రగ్స్కి అలవాటు పడండి. 10,000 కోట్లు అండి, 10 ఏళ్లలో 10,000 కోట్లు డ్రగ్స్ను సప్లై చేశాడు తెలంగాణ రాష్ట్రంలో. 10,000 కోట్లు. ఎంత